శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వీడియోలో మొన్న నేను శత్రు మారణ ప్రయోగం అనేది మీకు తెలియజేయటం జరిగిందండి. అది ఎందుకు తెలియజేశానంటే, చాలామంది అడుగుతుంది ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా లవ్ ప్రాబ్లంకి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా పెడుతున్నారండి. మాకు అనేక మంది శత్రువులతో మేము సతమతమైపోతున్నాము, వాళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, మేము వాళ్ళని చంపాలనుకోవటం లేదు, కాకపోతే మా దారికి అడ్డు రాకుండా ఉండటం కోసం ఏదైనా మార్గాలు అంటే ప్రయోగ మార్గాలు ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అనేది మొన్న వీడియో తెలియజేశాను. అటువంటి వీడియోనే ఈరోజు మీకు నేను ఒకటి తెలియజేయబోతున్నాను అనమాట. అయితే ఇటువంటి వీడియోలు, ఈ వీడియో ఏమిటి, దీంట్లో ఏం చెబుతాననే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీ తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అనమాట. అయితే మన ఛానల్లో చాలామంది నాకు డైలీ ఫోన్లు చేసి నాతో మాట్లాడుతుంటారు, కొంతమంది వాట్సాప్లో మాకు కాంటాక్ట్ అవుతుంటారు. మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలామందికి ఉపయోగపడుతున్నాయి. గురువుగారు, మీ వల్ల మా కుటుంబాలు చాలా మంచిగా ఉంటున్నాయి, మేము కూడా చిన్న చిన్న రెమెడీస్ నుండి బయటపడుతున్నాము, చాలా సంతోషంగా ఉంటున్నామని చాలామంది చెబుతున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది మన దగ్గర నుండి వశీకరణ తాయితులు కానీ, ధన రాబడి తాయితులు కానీ, ఈ విధంగా సర్వజన వశీకరణ తాయితులు కానీ, వాళ్ళకి సంబంధించిన కుబేర్ కార్డులు కానీ, అదేవిధంగా బ్రాస్లెట్ కూడా ఉంటాయన్నమాట, మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్. ఇట క్రిస్టియన్స్ ఇటువంటి వాళ్ళు తాయితులు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళు బ్రాస్లెట్లు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటివన్నీ అనేక రకాలైన పద్ధతులు మీకు సమస్యను బట్టి నేను అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా రిజల్ట్ వస్తాయని చెబుతున్నారు. అలా చెబుతాం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఈ శత్రువుకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పండి గురువుగారు అని అడుగుతున్నారు అన్నమాట. దాని గురించి ఈరోజు మీకు ఇంకో వీడియో అనేది మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతుంది. చాలామంది నాకు గురు ఉపదేశం మంత్రాలు ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు అన్నమాట. అడుగుతూ ఉంటే నాకు వీళ్ళతోటే నాకు టైం అనేది సరిపోతుందండి. ఎందుకంటే వీళ్ళు కస్టమర్లు మాట్లాడటం, వాళ్ళకి కావాల్సినవి తీసుకోవడం, అవి పంపించుకోవడం జరిగిపోతుంది. వీళ్ళతోటి నాకు టైం అనేది సరిపోతుంది అన్నమాట. అయితే చాలామంది అడుగుతున్నారు, గురు ఉపదేశ మంత్రం ఇవ్వండి గురువుగారు, నాకు ఈ యంత్ర మంత్రాలు పంపించుకోవడం, అదేవిధంగా జనానికి చిన్న చిన్న రెమెడీస్ చెప్పుకోవడమే సరిపోతుందన్నమాట. కాబట్టి ఎవరైనా సరే సర్వజన వశీకరణ కానీ, భార్యాభర్తకు సంబంధించినవి కానీ, ఇటువంటి శత్రువుకు సంబంధించిన ఏదైనా సరే మీరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అయితే మీకు నేను తంత్ర యంత్రాల ద్వారా మీకు, మీ కుటుంబాలకు మంచి జరిగే విధంగా పంపించడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఈ యొక్క వీడియోలో మీకు నేను తెలియజేసేది ఏమిటంటే, ఇది కూడా శత్రు నాశన ప్రయోగం అన్నమాట. ఇటువంటి ప్రయోగాలు మళ్ళీ ఎందుకు తెలియజేస్తానంటే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి తెలియజేస్తానమాట. నేను మీకు ఏ వీడియో చెప్పినా ఒకటే చెబుతానండి, ఏది చేసినా సరే మంచిని ఉద్దేశించే చేయాలి అంతే. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, చిన్న చిన్న సమస్యలకి పెద్ద రాయి అనేది ఎత్తుకోకూడదు అన్నమాట. ఎత్తుకుంటే ఏమైందంటే అది బరువు అయిపోయింది అన్నమాట. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మనం పెద్ద పెద్ద సమస్యలు నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు ఏది చేసేయాలి, పత్రం చేయాలి అనుకుంటే ఆ పత్రం ఎవరైతే మన నోటితో వెళ్ళిద్దో వాళ్ళకి జరిగేదేమో, కానీ ముందు మనకు జరగడం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీ వెనకాల మీరు ఒక్కడే కాదు, మీ కుటుంబం ఇవన్నీ ఉండేవి అన్నమాట. ఫలితం అనేది ఏ జన్మలో వచ్చిద్దాం అనుకుంటున్నారో ఏం లేదండి. ఈ జన్మలో చేసుకున్నది ఈ జన్మలోనే మీకు కళ్ళకి కనపడే విధంగానే వచ్చింది అన్నమాట. కాబట్టి ఆలోచించి చేసుకోండి. అయితే ఎంతో శత్రువు వలన మీరు అష్ట కష్టాలు పడిపోయి, అంటే సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేసి మాకు బతకడానికి అవకాశం లేదు, లేకపోతే శత్రువు వలన ఇంట్లో మరణాలు జరిగి ఉన్నాయి, ఇటువంటి బాగా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్రయోగం చేయండి. అయితే ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజున, గ్రహణం రోజున చేస్తారు తాంత్రికులు. కాబట్టి అటువంటి రోజులు చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు అమావాస్య రోజున కానీ గ్రహణం రోజున మీరు ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా సరే శ్మశాన వాటిక అనేది ఉండిద్ది అన్నమాట. అక్కడ మీరు వెళ్ళి మీ ధైర్యంగా చేసుకోగలం అనుకుంటే చేసుకోండి, లేదనుకుంటే ఎవరు చూడని ప్రాంతంలో, ఎవరు తెలియని ప్రాంతంలో అక్కడికి వెళ్ళి చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి మీరంటే, మీరు అక్కడికి వెళ్ళే ముందుగా 4 కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాలి, 4 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా నల్ల మినువులు అనేది ఒక పావు కేజీ తీసుకోవాలి, ఒక ఎర్రని వస్త్రం అనేది తీసుకోండి అన్నమాట. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తే అంటే, ఒక బొమ్మ అనేది, ఒక నల్లని వస్త్రంతో ఒక బొమ్మ తయారు చేసుకోండి. తీసుకొని మీరు ఎవరినైతే సర్వనాశనం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోటో అనేది కంపల్సరీ కావాలండి. ఆ ఫోటో అనేది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఫోటో అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ సేకరించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత కింద ఒక ఎర్రని వస్త్రం పరచండి, దాని మీద నల్ల మినుములు పోయండి. పోసిన తర్వాత మీరు అంటే మధ్యలో బొమ్మ పెట్టండి. ఆ బొమ్మ మీద మీ ఫోటో పెట్టండి. ఎవరైతే ఆ ఫోటో పైన శత్రువు పేరు, వాళ్ళ అమ్మగారి పేరు, లేదనుకుంటే నాన్నగారి పేరు రాయండి. అడ్రస్ కూడా రాయండి, మీకు తెలిసే నక్షత్రం గోత్రం కూడా రాయండి అన్నమాట.
అదేవిధంగా ఒకవేళ మీ శత్రువు ఇంటి గుర్తులు ఏమన్నా తెలిసి ఉంటే శత్రువు ఇంటిని కూడా ఏ మూలైనా పర్వాలేదు, ఇల్లు మొత్తం పడిపోయినా సరే ఒక పక్క భాగం ఉన్నా సరే ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో అనేది కూడా ఆ శత్రువు పక్కనే అంటే కింద భాగాన్ని పెట్టండి, బొమ్మ కింద ఇంటి ఫోటో పెట్టండి, మధ్యలో బొమ్మ పెట్టండి, పైన శత్రువు ఫోటో పెట్టండి అన్నమాట. పెట్టేసి ఇప్పుడు మీరు చెప్పే కదా శత్రువు పేరు, శత్రువు అమ్మగారి పేరు, అడ్రస్ అనేది మొత్తం అడ్రస్ ఇంటి ఫోటో మీద రాయండి, శత్రువు పేరేమో దీని మీద రాయండి, శత్రువు అమ్మగారి పేరు నాన్నగారి పేరు దీని ఫోటో మీద రాయండి అనమాట. రాసి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఆ నిమ్మకాయల మీద మీరు ఏం చేస్తారంటే శత్రువు పేరు రాయండి. నిమ్మకాయల మీద 4 నిమ్మకాయలు అండి, 4 నిమ్మకాయలు శత్రువు పేరు రాయండి. అంటే నిమ్మకాయలు 4 భాగా పెట్టాలన్నమాట. మనకి 4 పలకలు ఉండేది కాబట్టి ఈ 4 పలకల్లో 4 ముళ్ళ 4 కొబ్బరికాయలు పెట్టండి, 4 నిమ్మకాయలు పెట్టండి. ఆ సైడ్ ఈ సైడ్ మధ్యలో మినుములు పోయండి. మినుములు పోసి దాని మీద ఇంటి ఫోటో పెట్టండి. ఇంటి ఫోటో పెట్టి దాని అడ్రస్ రాయండి. అడ్రస్ రాసి దాని మీద ఒక నల్లని వస్త్రంతో బొమ్మ తయారు చేసి పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద వచ్చేసి శత్రువు ఫోటో, శత్రువు పేరు, వాళ్ళ అమ్మగారి పేరు రాయండి. దాని మీద వచ్చేసి మేక కానీ పొట్టేలు కానీ పొట్టేలు యొక్క గుండికాయ తెచ్చుకోండి. పొట్టేలు యొక్క గుండికాయ అనేది కదా, ఆ గుండికాయ తెచ్చుకొని ఆ ఫోటో మీద పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఆ పక్కన వచ్చేసి ఒక మట్టి ప్రమిదలో దీపం అనేది వెలిగించండి. వెలిగించి 2 కడ్డీలు వెలిగించండి. ఒక పక్క చిన్న సాంబ్రాణి స్టిక్ పెట్టేసి వెలిగించండి అన్నమాట. ఇక్కడ మీరు ఈ యొక్క ప్రయోగం అనేది మీరు అమావాస్య రోజు గ్రహం రోజు చేయాలి. ఇది దక్షిణం దిక్కుగా తిరిగి మీరు చేయవలసి ఉంటుందన్నమాట. అంటే మరణ ప్రయోగాలకి, శత్రునాశన ప్రయోగాలకి దక్షిణ వైపు తిరగాలన్నమాట. అటు తిరిగి చేయాలి. ఆ విధంగా చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చేసి మంత్రం ఉండిద్ది అన్నమాట. ముందుగా మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు మంత్రం తీసుకుని, ఒకవేళ గురువు తెలియకపోతే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమః అనుకోవడం, మాతృదేవో పితృదేవో కులదేవత గ్రామదేవతభ్యో నమః ఈ విధంగా మీరు అనుకోవచ్చు అన్నమాట. అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కాలభైరవుడి యొక్క మంత్రం అనేది చదువుకోవచ్చు. అవి ఏం తెలియదు మాకు అనుకుంటే సైలెంట్గా వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ మీరు ముందుగా దీపం వెలిగించండి. మట్టి దీపం వెలిగించిన తర్వాత కడ్డీలు వెలిగించేసి పక్కన కూర్చేసి అక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే కింద ఫోటో పైన ఫోటో పెట్టేసి ఏం చేస్తారు, దారంతో కట్టేసేయండి. బొమ్మకి దారంతో కట్టేసి ఆ పైన ఈ తెచ్చిన మాంసం అనేది పెట్టండి అన్నమాట. చెప్పే కదా పొట్టేల యొక్క గుండెకాయ పెట్టేసి ఆ గుండెకాయ మీద మీరు ఏం చేస్తారంటే ఆ గుండెకాయకి ఆ ఫోటోకి దిగే విధంగా మీరు ఈ యొక్క మంత్రం చదువుతూ ఈ మేకులను పుట్టుకొని గట్టిగా గుచ్చాలన్నమాట. ఒకసారి మంత్రం చదవటం, మేకు గుచ్చడం, ఒకసారి మంత్రం చదవటం, మేకు గుచ్చడం, ఒకసారి మంత్రం చదివి ఈ విధంగా మేకు గుచ్చాలన్నమాట. ఈ విధంగా అన్నీ గుచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 108 సార్లు మంత్రం అయిపోయింది, ఇక్కడ ప్రయోగం కూడా అయిపోయింది. మొత్తం గుచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిని మొత్తాన్ని మీరు చక్కగా చూసుకోవాలి మనం ఏం చేసామో చేయలేదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 పక్కల నిమ్మకాయ, ఒక్కో నిమ్మకాయ కోసేసి దాని మీద పిండేసేయండి. దేని మీద తెచ్చిన గుండెకాయ మీద పిండేసేయండి. 4 నిమ్మకాయలు దాని మీద పెడతాం, కోసేసి ఇది పిండటం. తర్వాత ఈ 4 కొబ్బరికాయలు ఏం చేస్తారంటే ఒక్కొక్క కొబ్బరికాయలు కొట్టేసి ఆ నీళ్ళు కూడా దాని మీద పోయాలి. ఏది చేసినా సరే మంత్రం చదువుతూనే చేయాలి, కంటిన్యూ లాస్ట్ దాకా మంత్రం చదువుతూనే చేయాలన్నమాట. ఆ విధంగా 4 కొబ్బరికాయలు కోసి దాంట్లో వేసేసేయాలి, 4 నిమ్మకాయలు కోసి దాంట్లో మొత్తం కలిసి ఒక మూట కట్టేసేయండి. మూట కట్టేసి వీటిని తీసుకెళ్ళిపోయి శ్మశానంలో మీకు కుదిరితే గుంట తీసి గుంటలో పెట్టేసి రండి. లేదనుకుంటే ఎవరు తొక్కని ప్రాంతంలో పక్కన పడేసి రండి అన్నమాట. ఆ విధంగా మీరు చేసి వచ్చినట్లయితే 21 రోజుల నుండి 41 రోజుల లోపల వాళ్ళు ఎవరైనా సరే మృత్యువాత పడటం జరిగింది. లేదంటే వాళ్ళకు అనారోగ్యం పాలైపోయి వాళ్ళు చివరికి మంచానికి అంకితమై క్రమేణా స్వర్గస్థులు అవ్వడం జరిగింది. చాలా పవర్ఫుల్ కదా మంత్రం ఈ ప్రయోగం అన్నమాట. వాళ్ళు మాకు ఎటువంటి గతి లేదనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ అనేది వీడియోలో ఇస్తారు, మీరు నాతో కాంటాక్ట్ అయ్యి ఆ యొక్క మంత్రం అనేది మీరు తీసుకోవచ్చు అన్నమాట. నేను దాన్ని మీకు ఒక గురువుపదేశంగా ఇవ్వటం అనేది జరిగింది కూడా, మంత్రం కూడా మీకు ఆ విధంగా తీసుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది మీకు ప్రాసెస్ కూడా తెలియజేస్తాం అన్నమాట. అయితే మంచిని ఉద్దేశించి చేయండి అండి. ఎవరైనా సరే మీరు కానీ చెడుని ఉద్దేశించి చేయకూడదు. ఎందుకంటే మనకు అన్ని దారులు మూసుకుపోయినాయి అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి ఇటువంటి ప్రయోగాలని. అంతేగాని మనం హ్యాపీగా ఉన్నాం కానీ ఎదుటి వాడు అంతే బాగుపడుతున్నప్పుడు వాడు చూడలేనితనం చాలామంది ఉండేది అన్నమాట. అటువంటి వాడు బాగుపడుతున్నప్పుడు కిందకి దించాలని అనుకున్నామంటే ఆటోమేటిక్గా నువ్వే కిందకి వెళ్ళిపోతావు. ఎందుకంటే మన నోరు మనకే చెడుని ఇచ్చేసిద్ది అన్నమాట. కాబట్టి పొరపాటున ఎదుటి వాడు తప్పుగా మాట్లాడామంటే ఆ తప్పు మనం వెనకేసుకున్నట్టు, అంటే ఆ కర్మ అనేది మనం వెనకేసుకున్నట్టు, కర్మ ఫలితం అనేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి అన్నమాట. అయితే నెంబర్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి భార్య భర్తలు కానీ, లవ్ ప్రాబ్లాలు కానీ, ధన రాబడి కోసం కానీ ఇటువంటి ఏవైనా సరే అన్ని రకాల పరిష్కార మార్గం నేను అందించడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.